హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఖుషి యూట్యూబ్ ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎంతో ఆసక్తికరంగా వేచి ఉన్న రైతు రుణమాఫీకి అయితే ఏపీ గవర్నమెంట్ మళ్ళీ స్వీకారం చుట్టింది. అంటే రైతు రుణమాఫీ డబ్బులు అనేవి అసలు పడతాయా లేదా, జగనన్న ప్రభుత్వంలో ఈ అమౌంట్ అనేది జమ చేశామని ప్రతి ఒక్కరూ తెలియజేయంగా, అంటే మంత్రివర్యులు ఇప్పుడైతే ఈ రైతు రుణమాఫీ ప్రత్యేక అప్డేట్ల ద్వారా మారి మన సీఎం చంద్రబాబు ద్వారా ఈ రైతు రుణమాఫీ డబ్బులు అనేవి జమ అవుతున్నాయా లేదా అన్న విషయానిపై అయితే క్లారిటీ అయితే ఇచ్చేశారు మళ్ళీ మన మంత్రివర్యులు. ఈ ప్రత్యేకమైన రుణమాఫీ అమౌంట్ అనేది జమ చేయాలంటే ఖచ్చితంగా ఈకేవైసీ క్రాప్ అనేది చేయించుకొని ఉండాలని, అదేవిధంగా కొన్ని ప్రత్యేకమైన అప్డేట్లు తెలియజేశారు. వీడియోలోకి వెళ్ళి మొత్తం వివరాలను అయితే తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్, ఏపీ గవర్నమెంట్ నుండి వచ్చే ఎటువంటి చిన్న అప్డేట్ అయినా మెసేజ్ అయినా నేరుగా మీ మొబైల్కే నోటిఫికేషన్ రూపంలో కానీ లేదా మెసేజ్ రూపంలో కానీ అందాలంటే ప్రతి ఒక్కరూ ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి. మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని అయితే షేర్ చేయండి, ఎందుకంటే వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు. మనం మీకు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ రైతు రుణమాఫీ పట్టా పాస్బుక్ మరియు గోల్డ్ లోన్ సంబంధించిన డబ్బులు అనేవి జమ కావాలంటే ఈ క్రాప్ ఈకేవైసీ చేయించుకోవాలని, అదేవిధంగా పట్టా పాస్బుక్ మరియు గోల్డ్ లోన్ సంబంధించిన డబ్బులు అనేవి నేరుగా వారి ఖాతాలో జమ అవ్వాలంటే ఖచ్చితంగా పట్టా పాస్బుక్కి ఆధార్ కార్డ్ నెంబర్ లింక్ మరియు పాస్బుక్ నెంబర్ లింక్ మరియు చేయించుకొని ఉండాలని, అంటే పట్టా పాస్బుక్కి ఆధార్ కార్డ్ నెంబర్ లింక్ కూడా చేయించుకోవాలని, ఇలా చేయించుకున్న వారికి మాత్రమే ఈ రైతు రుణమాఫీ నేరుగా రైతుల ఖాతాల్లోనే జమ అవడంతో పాటు డిజిటల్ మెసేజ్లు మరియు భౌతిక రసీదులు అనేటివి నేరుగా అయితే అందజేయడం అయితే జరుగుతాయని ప్రత్యేకంగా మన ఏపీ సీఎం చంద్రబాబు గారు తెలియజేశారు. మరిన్ని కొత్త అంశాలను అయితే రిలీజ్ చేస్తాం, అంటే అప్డేట్స్ అనేది రిలీజ్ చేస్తాం త్వరలోని. దాని ప్రకారం అయితే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరికి ఈ రైతు రుణమాఫీ పట్టా పాస్బుక్ గోల్డ్ లోన్ అనేది జమ చేస్తామని తెలియజేశారు. సో చూసారండి, ఏపీ గవర్నమెంట్ నుండి వచ్చే ఎటువంటి చిన్న అప్డేట్